అదొక భారీ గేటెడ్ కమ్యూనిటీ. ఆ పరిసరాలంతా సీసీ కెమెరాలే. అత్యంత భద్రత ఉన్న ఆ ప్రాంతంలోకి ప్రవేశించడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ ఓ దొంగల ముఠ చాలా అలవోకగా లోపలికి ప్రవేశించింది. నిఘా నేత్రాల కళ్ళు కప్పి లక్షల విలువైన సొత్తును కాజేసింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న విజయనగరం పోలీసులు చివరకు నిందితులను పట్టుకున్నారు. ఇంతకీ ఎవరి దొంగలు? పోలీసులు కేసును ఎలా ఛేదించారు? విజయనగరం రాజం పట్టణంలోని జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని గేటెడ్ కమ్యూనిటీ సముదాయాల్లోని రెండిళ్లలో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన భారీ చోరీ జరిగింది. రెండిళ్లలో దొంగలు భారీగా బంగారం కాజేశారు. సంచలనం సృష్టించిన జంట చోరీ కేసులను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 నిందితులను అరెస్టు చేశారు. జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా నగేష్ పనిచేస్తున్నాడు. జిఎంఆర్టీ ప్రాంగణంలోని వైద్యుల నివాస సముదాయంలోని 3వ అంతస్తులో ఆయన ఉంటున్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాల సివిల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మాధవ కృష్ణారెడ్డి ఇక్కడి స్టాఫ్ క్వార్టర్స్ లో కుటుంబంతో నివాసముంటున్నారు. ఆదివారం నగేష్ పని నిమిత్తం విశాఖకు వెళ్లారు. అదే రోజు మాధవ కృష్ణారెడ్డి పాలకొండలోని అత్తారింటికి కుటుంబంతో వెళ్లారు. సోమవారం తిరిగొచ్చేసరికి నగేష్ ఇంట్లో 125 తులాల బంగారం, మాధవ కృష్ణారెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. 1వ తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ఐటి క్వార్టర్స్ లో జరిగాయి. ఆ క్వార్టర్స్ లో 2 డాక్టర్స్ హౌసెస్ లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్ లో అందులో నాగేష్ దసర్వార్ గారి హౌస్ లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా. ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. 3 వ్యక్తులు చోరీలో పాల్గొన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదు కావటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. 4 సీఐలు, 8 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో 10ల సంఖ్యలో పోలీసులు నిందితుల కోసం జల్లెడ పట్టారు. సాంకేతికత ఆధారంగా చోరీకి పాల్పడిన వారు మధ్యప్రదేశ్కు చెందిన గ్యాంగ్గా గుర్తించారు. చోరీ ముఠాను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు మధ్యప్రదేశ్ వెళ్లారు. గ్యాంగ్లోని ప్రధాన నిందితులు ధార్ జిల్లా ధకన్ భారీకి చెందిన రాగ్ సింగ్ అలియాస్ రక్ష, ఖనియాంబకు చెందిన మోహన్ సింగ్ ని అరెస్టు చేశారు. వారి నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాజంలో జంట దోపిడీలో పాల్గొన్న ధార్ గ్యాంగ్ లో మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నట్లు త్వరలో వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వీళ్ళు అఫెండర్స్ అందరూ కూడా ధార్ జిల్లాకి మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ఫీచర్స్ని బట్టి లేదా వీళ్ళు అఫెన్స్ చేసే విధానాన్ని బట్టి మనం ధార్ గ్యాంగ్ అని నిర్ధారించుకున్న తర్వాత మన టీమ్స్ అక్కడికి వెళ్ళి కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 470 గ్రాములు రికవరీ చేశారు. ఇంకా దాదాపు 1000 గ్రాముల వరకు రికవరీ ఉంది. మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళని పట్టుకున్నాక మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటాం. ఇంకో 2 ఉన్నారు ఇందులో. అంటే మనకి తెలిసిన వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళని బట్టి మనకి 2 ఉన్నారు. ఇంకా మనకి వాళ్ళని దానికోసం కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళని పట్టుకోగానే రిమైనింగ్ అరెస్టులు కూడా చూపెడతాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడెక్కడైతే గ్రూప్స్గా హౌసెస్ ఉన్నాయి లేదా ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి
దయచేసి సీసీ కెమెరాస్ పెట్టుకోండి. సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అఫెండర్స్కి అమ్మో ఇక్కడ సీసీ కెమెరా ఉందనే భయం ఉంటుంది. లేదా ఇన్ కేస్ ఏమైనా జరిగినా కూడా మేము ఐడెంటిఫై చేసి తొందరగా పట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు బంగారు ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.